మహిమగల దేవుడు వాక్యముతో మాట్లాడుతున్నాడు. సైతాను ఉపవాసము చేస్తున్నారు. దేవుని చిత్తము కాకపోతే బహు భయంకరమైన విషయాల్లోకి తీసుకెళ్ళిపోతుందా ఉపవాసం అనేది. ఉపవాసములో చాలా ఘనమైన కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడి చిత్తము కాకుండా ఒకవేళ ప్రయత్నించినట్లయితే, చూడండి, మార్కు సువార్త 1:13 సాతాను చేత శోధింపబడి అరణ్యములో 40 దినములు అడవి మృగములు చేత కూడా శోధించబడుతున్నాడు. అడవి మృగములు అటాక్ చేస్తాయి, భౌతికంగా దాడి చేస్తున్న యేసుక్రీస్తు వారి మీద నేర్చుకున్నాడు. ఈరోజు మనము ఆత్మీయ జీవితంలో ఎలా నేర్చుకుంటున్నాం? ఎలా దాడి చేస్తున్నారు? మనుషులు ఎలా దాడి చేస్తున్నారు? నీ శరీరమే నీకు శత్రువు, నీ కుటుంబమే మీకు శత్రువు.